సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా కమ్యూనికేషన్ ప్రాసెస్ కూడా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ద వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎ ఫ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఫ్లో, థర్డ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిలేషన్. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్లో డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో బేస్డ్ ఆన్ ఫ్లోలో డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, వర్టికల్, డయాగోనల్, హారిజాంటల్. సో థర్డ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిలేషన్లో divided into two types, formal communication and informal communication. So types of communication lo first one వచ్చేసి based on expression. సో based on expression లో divided into 2 types అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి verbal communication. Verbal communication means when a message is conveyed through the spoken or written language, it is called as a verbal communication. It includes listen, writing, speaking. సో వర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే మెసేజ్ కన్వేడ్ టు స్పోకెన్ ఆర్ రిటర్న్ లాంగ్వేజ్. ఒక మెసేజ్ని కన్వర్ట్ చేయడం మాట్లాడే విధానంలో అండ్ రాసే విధంలో లాంగ్వేజ్ని. సో ఈజ్ కాల్డ్ యాజ్ అ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ద లిజన్, రైటింగ్, స్పీకింగ్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ద నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మీన్స్ వెన్ మెసేజ్ కన్వేడ్ త్రూ ది సింబల్స్ ఆర్ సిగ్నల్స్ is known as the non-verbal communication. The non-verbal communication includes facial expression, signs, body movements. Non-verbal communication అంటే ఏం లేదండి, కన్వేడ్ త్రూ ఏ మెసేజ్ కన్వేడ్ త్రూ ఒక మెసేజ్ని కన్వర్ట్ చేయడం సింబల్స్గా అండ్ సైన్స్న సింబల్స్ ఆర్ సిగ్నల్స్. ఇట్ ఈస్ నౌన్ యాజ్ ద నాన్-వర్బల్ కమ్యూనికేషన్. సో నాన్-వర్బల్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, సైన్స్, బాడీ మూమెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ బేసిక్ ఫ్లో. సో ఫస్ట్ వన్ ఇట్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ వర్టికల్ కమ్యూనికేషన్, వెన్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ upwards or downwards in an organization that is superior to subordinates, vice versa. Such type of the type of communication is known as the vertical communication. సో వర్టికల్ కమ్యూనికేషన్ వర్టికల్ కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. ఒక ఇన్ఫర్మేషన్ ఫ్లో కావడం అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఆర్గనైజేషన్. సుపీరియర్ టు సబ్ఆర్డినేట్ ఆర్ వైస్ వర్సా, సబార్డినేట్ టు సుపీరియర్. దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వర్టికల్ కమ్యూనికేషన్. అప్వర్డ్ కమ్యూనికేషన్ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే సబార్డినేట్స్ టు సుపీరియర్స్. సో డౌన్ వన్ వచ్చి సుపీరియర్స్ టు సబార్డినేట్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హారిజాంటల్ కమ్యూనికేషన్. హారిజాంటల్ కమ్యూనికేషన్ మీన్స్ ద మెసేజ్ ట్రాన్స్మిటెడ్ అమాంగ్ ది ఇండివిజువల్స్ హ్యావింగ్ ఈక్వల్ స్టేటస్ ఆర్ సమ్ అథారిటీ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ కమ్యూనికేషన్. హారిజాంటల్ కమ్యూనికేషన్ మెసేజ్ ట్రాన్స్మిటెడ్ అమాంగ్ టు ఇండివిజువల్ హ్యావింగ్ ఈక్వల్ స్టేటస్. సో మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఇండివిజువల్గా హ్యావింగ్ ఈక్వల్ స్టేటస్ ఆర్ some authorities in organization is called as horizontal communication. So third one వచ్చేసి diagonal communication. Diagonal communication occurs between 2 or more person who are neither same section nor the same level of organization structure is called as a diagonal communication. When the communication occurs between 2 or more person, కమ్యూనికేషన్ అనేది 2 or more person మధ్యలో ఉంటాయి, నైదర్ సేమ్ సెక్షన్ నర్ సేమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డయాగోనల్ కమ్యూనికేషన్. సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో లాస్ట్ పాయింట్ కమ్యూనికేషన్ బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ రిలేషన్. సో ఇలా ఇట్ డివైడెడ్ ఇంటూ 2 parts, formal communication and informal communication. Formal communication, when the communication takes place through the formal channel, is called as a formal communication. This communication between various position of organization. So formal communication takes place through the formal channel. ఇక్కడ it takes some place or position is called as a formal language. And informal language, any information is not processed in accordance with any formalities and rules regulation of organization is called as informal communication.
సో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో ఏం లేదంటే డస్ నాట్ పాస్డ్ ఎనీ ఫార్మాలిటీ, ఇక్కడ ఎనీ ఫార్మాలిటీస్ ఉండవు, ఏం రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు ఆర్గనైజేషన్కి, ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. సో థ్యాంక్ యూ.